2024లో కొనిదెల పవన్ కళ్యాణ్ నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సహాయాలని చిరుసగం 2.5 పవర్ షేరింగ్ ఉండాలని ప్రతి ఒక్కరు 13 జిల్లాలు ఉమ్మడి 13 జిల్లాల కోరిక. అందువల్ల వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రి పదవిని పంచుకొని ప్రజలకి ఉమ్మడి మేనిఫెస్టోగా చెప్పే పనులు అయ్యి జన కన్ఫ్యూజ్గా ఉంది. చెప్పి పోతే చంద్రబాబు నాకు పదవి కొత్త కాదు, అధికారం కొత్త కాదు. ఆయన కూడా 2014లో మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సహాయంతో ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ప్రతి ఒక్కరు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మైనార్టీ, ఒక కాపు, ఒక రెడ్డి, ఒక కమ్మ, ఒక క్వాంటోళ్ళు అందరు కోరుకుంటున్నారు. ఈ విధంగా కోరుకున్నప్పుడు ఏదైనా కానీ ప్రజల కోరిక మేరకి చంద్రబాబు పార్టీ కానీ వాళ్ళ కార్యకర్తలు ఆయన మేనేజ్ చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ మేనేజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇచ్చే సీట్లైనా కానీ అదే కాకుండా ఎవరు ఎమ్మెల్యేలు నిలబడ్డా కానీ పవన్ కళ్యాణ్కి ఒక 60 సీట్లు నిలబడ్డా కనీసం 50 నుంచి 55 గెలుపొంది, అదేవిధంగా చంద్రబాబు మిగతా నిలబడ్డా ఒక 80 గెలిపి మొత్తం 150 సీట్లు గెలుచుకున్నా ముఖ్యమంత్రి పదవి మాత్రం షేరింగ్ ఉంటే మాత్రం రాష్ట్రం దిశ తిరిగిపోతుంది. ఆ దశ ఎలా తిరుగుతుందంటే ఈ రోజుల్లో ఒక స్కూల్లో చూస్తే దొడ్డు బియ్యం పెడుతున్నారు, కడుపుల్ని పుట్టి పిల్లలు అల్లాడుతున్నారు. అది నాయకుడు పట్టించుకోవాలంటే పవన్ రావాలి. ఆ నాయకుడు పట్టించుకొని పిల్లలకి పరిశుభ్రమైన బీపీటీ అన్నం పెడితే బాగుంటుంది. అదే ఒక హాస్టల్లో కూడా ప్రతి వేస్ట్గా దోమలు కొట్టడం, బియ్యం బాగా లేకపోవటం, అన్నం సరిగా లేకపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా సరైన బియ్యం ఇచ్చి ఈ రేషన్ కార్డులో కూడా సన్న బియ్యం ఇట్లా బీపీటీ రకం ఇచ్చి పేదలను ఆదుకొని కడుపు నిండా అన్నం పెట్టాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మహిళలకైనా గృహభారం లేకుండా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడము, అదేవిధంగా నిరుద్యోగులకి పరిశ్రమలు తీసుకొచ్చి అదేవిధంగా ప్రతి ఒక్కరి డిగ్రీ చదువుకుంటే ఉద్యోగం వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రతి పేదవాడికి పథకాలు అందాలి, అది కాదంట్లా. కానీ రైతు పండించే పంట గిట్టుబాటు ధర ఉండాలి. వర్షాల్లో వానల్లో పాము పుట్టకుండా రైతులు పండిస్తున్నారు. దీనికి ఏంటంటే రైతుని పట్టించుకోవాలంటే ఎరువులు రాయితీ ఇచ్చి రైతును ఆదుకోవాలి. అప్పుడు సరైన నాయకుడు అనిపించుకుంటాడు. అంతేకాకుండా ఈ 2024లో మీరు ఇంత ప్రోగ్రాం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మీరు కూడా మీకు ధన్యవాదాలు. కానీ రాష్ట్ర 5 కోట్ల ప్రజలకు కూడా ధన్యవాదాలు చెబుతున్నా. కానీ సంక్షేమం అన్ని బాగా, కానీ 2024 పవన్ కళ్యాణ్ సీఎం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సార్. అండ్ అలాగే మన దర్శి నియోజకవర్గం నుంచి ప్రజలకు ఇక్కడ చాలా మంచి చలన సదుద్దేశంతో మన గరికపాటి వెంకట్ గారు జనసేనలో రావడం జరిగింది. సో దాని గురించి ఎవరు నిలబడ్డా కానీ తెలుగుదేశం జనసేన ఎవరినైనా మంచి వాళ్ళు మాత్రం ఎన్నుకోవటం ప్రజల లక్ష్యం. ప్రజలకు మంచి చేసే నాయకుడు ముఖ్యం. అది అవినీతి తావు లేకుండా ఉద్యోగాలు రైతులకి మొత్తం వ్యవస్థ బాగుండాలి, అది ముఖ్యం. కానీ పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, పవర్ షేరింగ్ ఉండాలి, అది నా ముఖ్య ఉద్దేశం. జై పవన్ కళ్యాణ్, పవర్ స్టార్, పవర్ స్టార్.